హాయ్ నమస్తే ఎస్పీజీ నాలెడ్జ్ బేస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ వీడియోలో సౌండ్ కోర్ ఓపెన్ ఇయర్ కంఫర్ట్ రోబస్ట్ బాస్ V30i మోడల్ ఇయర్బడ్స్ని మీకు ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇది బాక్స్ వచ్చేటప్పటికి మనకి ఇలా ఉంటుంది. ఇది యాంకర్ వాళ్ళది, మీదని చూస్తే బై యాంకర్ అని ఉంటుంది. ఓకే, ఇది యాంకర్ వాళ్ళది. సో ఓపెన్ ఇయర్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఇవి. అంటే మనకి ఓపెన్ ఇయర్ అంటే మనకి చాలామందికి మనము ఇయర్ లోపటకి పెట్టుకుంటాం కదా, ఇయర్ బడ్స్తోనే ఇయర్ బడ్స్ ఫ్రంట్ టిప్స్ వస్తాయి కదా, టిప్స్ పెట్టి లోపల పెట్టుకుంటాం కదా. ఇప్పుడు కానీ ఇది లోపలికి వెళ్ళదనమాట, ఇయర్ బయటే ఉంటుంది. బట్ ఏంటంటే ఇయర్ డ్రమ్కి దగ్గరలో ప్లేస్ చేసి ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఇయర్కి ఎయిర్ ఫ్రీగా ఉంటుంది, దానివల్ల ఇయర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అందుకనేసి నేను ఎక్కువగా 8 to 9 అవర్స్ నేను కాల్స్లో ఉంటుంటాను కాబట్టి ఇది ట్రై చేద్దామని చెప్పి నా ఓన్ పర్పస్ కోసం అని తీసుకున్నాను. అలాగే మీకు జస్ట్ డీటెయిల్స్ షేర్ చేద్దామని చెప్పి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి ఇది బ్యాకప్ వచ్చేసి ప్లే టైము 12 అవర్స్ అన్నాడు. నెక్స్ట్ అలాగే కేస్తో కలిపితే 36 అవర్స్ ఎక్స్ట్రా వస్తుందన్నమాట మొత్తం టోటల్గా. సో మనకి అంటే ఇంకొక 2 టైమ్స్ ఛార్జింగ్ వస్తుంది మనకి. బ్యాటరీ కేసులో పెట్టి మళ్ళీ 2 టైమ్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది మనకి ఇది ఏంటంటే స్వెట్ గార్డ్ కూడా ఉందన్నమాట. అంటే మనకి స్వెట్ అది జస్ట్ చిన్న లిటిల్ బిట్ వాటర్ డ్రాప్స్ అయిపడినా మనకి పెద్ద ప్రాబ్లం రాదు, దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్హాన్స్డ్ కాలింగ్ అన్నాడు. అంటే ఎన్హాన్స్డ్ అంటే మనకి ఆటోమేటిక్గా ఫైన్ ట్యూన్స్ అవి చేయడం, అది ఆటోమేటిక్గా ఆల్గారిథమ్స్ సెట్ చేస్తుంది. మనకు వచ్చే కాల్స్ని బట్టి మనం మాట్లాడిన వాల్యూమ్ వీటిని బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్స్ అవి అవుతాయి అన్నమాట. అంటే అది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అది. మరి డిజైన్ ఎలా చేశారు అన్నది తర్వాత నేను చూసి దీంట్లో చెప్తాను. ఇది డిజైన్ పరంగా వచ్చేటప్పటికి ఇది బయట మీకు ఛార్జింగ్కి 2 డాట్స్ కనబడుతున్నాయి కదా, అది. నెక్స్ట్ ఇది ఇయర్ టిప్, అంటే మనకి ఇయర్కి బ్యాక్ సైడ్ వెళ్తుంది. సో మీకు ఇక్కడ ఈ బొమ్మలో చూసారు కదా, మనకి ఇయర్కి బ్యాక్ సైడ్ అలా వెళ్ళి హుక్లా ఉంటుంది. కాకపోతే ఇది దానివల్ల మనకేమీ ఇయర్ వెయిట్ కానీ అలా అనిపించదు అనేసి అనుకుంటున్నాను దీంతో. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తే బాక్స్లో ఇలా కేసు ఇలా వచ్చింది మనకి. ఈ కేసు ఓపెన్ చేస్తే ఇది బయట తీసి చూద్దాం. యాక్చువల్గా ఇది ప్యాకింగ్ ఇలా వచ్చింది. ఇవన్నీ కూడా రీయూజబుల్, అంటే రీసైకిల్ బిన్లో వేసి రీయూజ్ చేసుకునే మెటీరియల్స్ ఇవన్నీ. సో నేచర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ పార్టిసిపేషన్ ప్రకారం జియో గ్రీన్కి వీళ్ళు అన్నీ కూడా రీయూజబుల్ మెటీరియల్స్ని యూజ్ చేశారు, అంటే ప్లాస్టిక్స్ కాదు. ఇప్పుడు ఇది బాక్స్ చూస్తే ఇది కూడా కంప్లీట్గా ప్లాస్టిక్ అయితే కాదు, మొత్తం అంతా కార్డ్బోర్డ్ అంటే పేపర్ మెటీరియల్తో తయారు చేసింది. సో వేస్ట్ ఈజీగా ఎర్త్లో కలిసిపోద్ది అనమాట. ఓకే, ఇది సో దీన్ని మనము ఎంకరేజ్ చేయాలి, మన నేచర్ని మనం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ప్యాకింగ్ మెటీరియల్స్ వీలైనంత మట్టుకు ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా చూసుకుంటే మంచిది. సో ఇప్పుడు దీంతో పాటుగా మనకి టైప్ సి కేబుల్ ఒకటి వచ్చింది, ప్లస్ దాంతో ఒక బుక్లెట్ వచ్చింది. ఈ బుక్లెట్లో మనకి జనరల్గా వీళ్ళు ఇది యూసేజ్ కోసం ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది ఫస్ట్ స్టెప్స్ ఇస్తారు. తర్వాత అలాగే దీంట్లో వారంటీ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చారు. ఈ వారంటీ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి 18 months లిమిటెడ్ వారంటీ అన్నారు. సో మనం ఈ ఎవరైతే సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో చూసుకొని ఆన్లైన్లో చెక్ చేసుకొని ఆ సైట్లోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వాళ్ళ యూజర్ గైడ్ మనకి కావాలన్నప్పుడు ఇది స్కాన్ చేస్తే మనకి యూజర్ గైడ్ వస్తుంది, అంటే ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది కంప్లీట్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ పీడిఎఫ్ ఫైల్లో ఓపెన్ అవుతుంది, అది దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అలాగే ఈ వారంటీ ఈ బుక్లో వచ్చేటప్పటికి మల్టీ లాంగ్వేజెస్లో ప్రింట్ చేయబడింది ఇది.
సో డిఫరెంట్ లాంగ్వేజెస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారన్నమాట. అంటే జస్ట్ ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో వారంటీలకి వాటికి సంబంధించి అవి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఈ కేసు ఓపెన్ చేస్తే కేస్ బయట చూసేటప్పటికి ఇది బిల్డ్ క్వాలిటీ వైజ్గా అయితే నార్మల్గా ఉంది, మరీ హెవీ అని నేను ఏం చెప్పలేను. ఎందుకంటే కేసు పరంగా అయితే మరి హెవీ క్వాలిటీ అయితే కాదు, ఓకే, నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. అలాగే మీరు ఇది చూస్తే మేము ముందు లోగో వచ్చేసి యాంకర్ వాళ్ళది లోగో ఉంది. ఇది సౌండ్ కోర్ డిజైన్. ఇది టైప్ సి పోర్ట్తో వచ్చింది మనకి. పక్కనేమో రీసెట్ బటన్ కూడా ఉంది. అంటే మనకి ఎప్పుడైనా సౌండ్ బడ్ కరెక్ట్గా పెయిరింగ్ అది అవ్వకపోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఒకసారి దీంట్లో పెట్టి కేసులో పెట్టి రీసెట్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి వస్తుందన్నమాట మనకి. ఓకే, ఇప్పుడు మనం ఇది ఛార్జింగ్ అది వాటి కోసం వస్తే ఇందాక మనం చెప్పినట్టు 12 hours వస్తుంది. బట్ ఏంటంటే ఇది కేసు ఓపెన్ చేయగానే ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే దీంట్లో రిమూవ్ అని చెప్పి స్టిక్కర్స్ ఉన్నాయి. అంటే దీని కింద నాకు తెలిసి ఛార్జింగ్ కేసులో ఉన్నప్పుడు ఛార్జింగ్ యూటిలైజ్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళు స్టిక్కర్స్ పెట్టారు. సో ఈ స్టిక్కర్స్ పెట్టేసి మనము ఈ స్టిక్కర్స్ని తీసేసుకొని, ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా ఇందులో ప్లేస్ చేసేసి రెండు స్టిక్కర్ని తీసేసి ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా 3 secondsలో పెయిరింగ్ అవుతుందంట. సో 3 secondsలో పెయిరింగ్ అయ్యేటప్పటికి మనం లిడ్ క్లోజ్ చేయగానే 3 secondsలో ఆ ఫ్రంట్ లైట్ వెలిగి బ్లింక్ అవుతుంది. అంటే పెయిరింగ్ అయిపోయినట్టు, 2 ఇయర్బడ్స్ మధ్యలో పెయిరింగ్ అయిపోయినట్టు. ఇప్పుడు మనకి యాప్లో మనకి కావాలి. సో యాప్లో చేసుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే ఈ కేస్ ఓపెన్ చేసేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఈ ఆన్లైన్లో వాడిచ్చిన గైడ్ ప్రకారం అయితే ఫస్ట్ మనము సౌండ్ కోర్ యాప్ని ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని సైన్ ఇన్ చేసుకోవాలి. సైన్ ఇన్కి మీరు మీ అకౌంట్ మీ గూగుల్ ఈమెయిల్ అకౌంట్ కానీ ఏదో ఒకటి ఇచ్చేసి మీరు సైన్ ఇన్ చేసుకుంటే మీకు మీ పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు యాప్లో లాగిన్ అవ్వడానికి వస్తుందన్నమాట. వన్స్ యాప్లో లాగిన్ అయిన తర్వాత మీరు బ్లూటూత్ దగ్గర సెట్టింగ్స్లోకి వచ్చి ఈ కేస్ ఓపెన్ చేసి ఉంచి మీరు బ్లూటూత్లోని స్కాన్ కొడితే మీకు సౌండ్ కోర్ V30 అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్తో మీకు ఇయర్బడ్స్ కనబడతాయి. దాని స్కాన్ మీద సెలెక్ట్ చేసి పెయిర్ చేసుకుంటే ఆటోమేటిక్గా పెయిర్ అవుతుంది. అదే టైంలో పెయిర్ అయిన తర్వాత యాప్ ఆల్రెడీ మనం సైన్ ఇన్లో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా యాడ్ డివైస్ క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆ యాప్లోకి అవి మనం యాడ్ చేసిన బ్లూటూత్లో యాడ్ చేసిన డివైస్ ఆటోమేటిక్గా సింక్ అవుతుందన్నమాట. సింక్ అయిన తర్వాత మీరు సెట్టింగ్స్ అవి చేంజ్ చేసుకోవచ్చు. వీళ్ళ ప్రకారం అయితే 3 టైప్ ఆఫ్ సౌండ్ సిగ్నేచర్స్ పెట్టారు. మాన్యువల్గా మనకు కావాల్సిన సిగ్నేచర్ కూడా మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ దీని ఫీచర్స్కి వచ్చేటప్పటికి అల్ట్రా కంఫర్ట్ విత్ ఓపెన్ ఇయర్ డిజైన్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, ఓపెన్ ఇయర్ అంటే మీకు లోపలికి వెళ్లకుండా బయట అవుట్ సైడ్ ఉంటుంది. మీరు ఇక్కడ పిక్చర్ చూస్తే మీకు కనబడుతుంది కదా, అలా ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి ఎక్కువ టైం ఎవరైతే ఆఫీస్ అవర్స్ పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువ టైం బ్లూటూత్ని కానీ లేదా అంటే హెడ్ ఫోన్స్ అవి పెట్టుకొని వినే వాళ్ళకి ఇది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి పవర్ఫుల్ సౌండ్ విత్ 14.2 mm డ్రైవర్ విత్ బాస్ అప్. అంటే జనరల్గా ఏంటంటే మీరు ఓపెన్ ఇయర్ అనేటప్పటికి కంపారిజన్లోకి వస్తే బాస్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో దాన్ని మేనేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఇది హెవీ డ్రైవర్ని యూజ్ చేశారు. అంటే 14 mm ఏదైతే స్పీకర్ ఉంటుందో మనకి సౌండ్ బయటికి రావడానికి, ఆ సౌండ్ బయటకు వచ్చే స్పీకర్ 14 mm అనమాట. సో ఆ 14 mm సౌండ్తో మనకి లోపలికి మన ఇయర్ డ్రమ్ని వైబ్రేట్ చేయడం వల్ల మనకి హెవీగా సౌండ్ వస్తుంది. సో ఎక్స్పెక్టెడ్ బాస్ తీసుకురావడానికి వీళ్ళు 14.2 mm డ్రైవర్ యూజ్ చేశారు. అలాగే ఎన్హాన్స్డ్ సిచ్యుయేషనల్ అవేర్నెస్ అంటే మీరు
బయట వెళ్ళేటప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా పక్కన ఏం జరుగుతుంది ఏం లేదన్నది తెలుసుకోవడానికి కావాల్సిన ఇది మనకి అవుతుందన్నమాట. ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అలాగే 4 మైక్స్ అండ్ ఏ ఆల్గరిథమ్స్ ఫర్ క్లియర్ కాల్స్. అంటే క్లియర్ కాల్స్ అంటే మనకి కాల్స్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాకుండా, అంటే మనకి బయట నాయిస్ని బట్టి వాటిని బట్టి ఆటోమేటిక్గా మీకు వాయిస్ క్లారిటీ ఎక్కువ అవడానికి మీకు వాడు 4 మైక్స్ యూస్ చేశాడు. అంటే ఎక్స్టర్నల్ వాయిసెస్ ద్వారా ఆటోమేటిక్గా మీకు వాల్యూమ్ లెవెల్ పెంచడము లేకపోతే క్లారిటీని మార్చడము ఇవన్నీ చేస్తుందన్నమాట. ఓకే, ఇయర్ బడ్స్ యాప్ ద్వారా మనం ఏమేమి చేయాలి ఏం లేదన్నది చూద్దాం, చెక్ చేద్దాం. నేను